ఆటలో అరటిపండు పాకిస్తాన్, ఆటలో అరటిపండు పాకిస్తాన్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిజంగానే ఆటలో అరటిపండు పాకిస్తాన్. మొత్తం ఇస్లాం మతాన్ని మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం, పాకిస్తాన్లో మాత్రమే ఇస్లాం ప్రశాంతంగా ఉంది, మేము మాత్రమే అటు బంగ్లాదేశ్ని కాపాడగలుగుతాం, ఇటు జమ్మూ కాశ్మీర్ను కూడా మేమైతేనే నిలబెడతాం అని పదే పదే మాట్లాడి భారతదేశాన్ని పదే పదే కవ్వించే పాకిస్తాన్ ఈ యుద్ధంలో అసలు ఏం చేస్తుందబ్బా అంటే ఇదే చేస్తుంది. ఏ దేశం కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ఆటలో అరటిపండు అయిపోయింది పాకిస్తాన్. ఎందుకింత బలంగా ఎందుకింత గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ రోజు ఒక 3 దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఇది కాస్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసి అంటే ఏ దేశం వైపు ఏ దేశాలు ఉంటాయి అని ఒక డివిజన్ వచ్చేస్తే గనక ఇది ఏ రూపం తీసుకుంటుంది, ఏ టర్న్ అవుతుంది అని అనేక రకాల చర్చలు అనేక దేశాల్లో జరుగుతున్నాయి. ప్రధానమంత్రులు లేదా ప్రతిపక్ష నాయకులు అందరూ ఉద్దండులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు. అలాగే చైనా తను ఎవరికి సపోర్ట్ అనేది చెప్పింది. ఒక రకంగా ఇరాన్కి చైనానే సపోర్ట్ చేస్తుంది అనేది ఇండైరెక్ట్గా తెలుస్తుంది. అలాగే రష్యా కూడా ఖమేనీ మృతిని వ్యతిరేకించింది. అలాగే ఎంతో కొంత ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ మధ్య కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే అక్కడ అమెరికాతో వీళ్ళకి పడదు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. అలాగే భారత్ ఇజ్రాయెల్తో మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కంపేర్ టు ఇరాన్ మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి, బట్ ఇరాన్తో కంపేర్ చేసుకుంటే ఇజ్రాయెల్తో మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి గొడవలు లేని సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ వైపు మేము ఉన్నామనేది భారత్ కూడా ఓపెన్గా చెప్పింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎటూ చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా కూడా ఉండకుండా అసలు గేమ్లోనే లేకుండా ఉంది. అందుకే ఆటలో అరటిపండు అనాల్సి వచ్చింది. అంటే ఇది ఎలా ఉంది అంటే పాకిస్తాన్ ఏం మాట్లాడకుండా కూర్చుందా, అసలు పాకిస్తాన్నే ఏ దేశం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుందో కూడా అర్థం అవ్వాలి. ఇక్కడ పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద యుద్ధం చేస్తుంటే పెద్ద పెద్ద బాంబులు పెట్టి నువ్వు పక్కకెళ్ళి ఆ కాకరపు ఓతులు వేర్చుకోమ్మా నీకు అది సరిపోద్ది అని పాకిస్తాన్ని అన్ని దేశాలు పక్కకి నెట్టినట్టుగా కనబడుతుంది. ఓవరాల్ ఈ 7 రోజుల పిక్చర్లో పాకిస్తాన్ ఇమేజ్ వరల్డ్ మ్యాప్లో జియో పాలిటిక్స్లో అసలు పాకిస్తాన్ బూసు గురించి కానీ పాకిస్తాన్ గురించి కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇది విషయం. అలాగే పాకిస్తాన్ ఎందుకు మాట్లాడట్లేదు? పాకిస్తాన్లో షియా ముస్లింలు ఉన్నారు, భారతదేశంలో షియా ముస్లింలు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో షియా ముస్లిమ్స్ ఉంటూ ఉన్నారు. అటు యుఏఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. ఎప్పుడైతే తమ మత పెద్ద షియా ముస్లిం మత పెద్దగా అందరూ భావించే ఖమేనీ మరణం తరువాత అవునన్నా కాదన్నా అది వారందరికీ ఒక పవిత్ర మాసం. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, మనకి ఎలా కార్తీక మాసం శ్రావణ మాసం ఉంటుందో వారికి కూడా అంతే పవిత్రమైన మాసం. ఈ మాసంలో తమ ఇస్లాంకి సంబంధించిన అది కూడా ఒక వర్గానికి సంబంధించిన ఒక మత పెద్ద మరణిస్తే ఆఖరికి ఇక్కడ హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరు? సున్నీ ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా షియా ముస్లిమ్స్కి అండగా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. మరి పాకిస్తాన్ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే షియా సున్నీ వేరు వేరు అని డివిజన్ చేస్తుందా, నాకు అంత సీన్ లేదులే అని కూర్చుందో అర్థం అవ్వట్లేదు. ఇంకొక విషయం తెలుసా, నిజానికి ప్రతి 6 నెలలకు ఒకసారి పాకిస్తాన్ చేసే పని ఏంటో తెలుసా? ఒకసారేమో గల్ఫ్ కంట్రీలకు వెళ్తుంది, ఇంకోసారేమో అమెరికాకి వెళ్తుంది. ఎందుకు? 6 నెలలు అక్కడ పాకిస్తాన్ జీవనం బతుకు నడవాలి అంటే ఈ 6 నెలలు చిప్ప పట్టుకొని 6 నెలలు గల్ఫ్ కంట్రీస్లో 6 నెలలు అమెరికా దగ్గర అప్పు తెచ్చుకోవాలి. ఇదే చెప్పబట్టుకొని వెళ్ళి అప్పులు తెచ్చుకొని పాకిస్తాన్ని నడిపిస్తున్న పాకిస్తాన్ ఇంత పెద్ద యుద్ధం నడుస్తుంటే తన స్టాండ్ ఏంటో ఈ రోజు వరకు చెప్పలేదు. అంటే ఇప్పటికైనా అర్థం అవ్వాలా లేదా? పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి అలాగే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులకి ఇప్పటికైనా అర్థం కావాలి. సున్నీయా షియానా కాదు, ఒక పవిత్ర మాసంలో జరిగిన దీనిలో ఒక సంతాపం తెలిపించుకునే అవకాశాన్ని కూడా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి పాకిస్తాన్ ఇవ్వలేదు తెలుసా? ఇక్కడ మాత్రం ఎంత ఇండిపెండెంట్గా ఎంతమంది రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. సరే వాళ్ళు ఏడ్చారా, బాధపడ్డారా, తమ నిరసన తెలియజేశారా ఒక దశలో? ఎందుకంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మనం గతంలో చూసాం. ఇక్కడ ఏదైనా విఘాతం జరిగినప్పుడు భారతదేశానికి ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ పెడితే కనుక ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మన భారతదేశ జెండాలో వాళ్ళు నిరసన తెలపాలనుకున్న విధానానికో లేదంటే సంఘీభావం తెలపాలనుకున్న దానికో అందరూ కదులుతారు, తప్పేం లేదు. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా అందరూ బయటకు వచ్చారు, నిజానికి తప్పేం లేదు. బట్ అంతకు మించి జరిగినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఆక్షేపించాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి కూడా వీల్లేదు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. అలాగే ఇంకొక విషయం తెలియాలి, మొత్తం 50 దేశాలు ముస్లిం దేశాలు ఉంటే అందులో షియా ముస్లింల కోసం ఉన్నది ఇరాన్ ఒక దేశం. మరి మొత్తం ఈ 50 దేశాల్లో న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం ఏంటిదో తెలుసా? పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉంది. అయినప్పటికీ కూడా మాట్లాడకుండా కూర్చుంది అంటే ఇంకెంత దుర్మార్గం. ఎవరైనా డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్, ఆయన
పాకిస్తాన్కి ఆయన న్యూక్లియర్ పవర్ని తయారు చేశారు యుఎస్ వాళ్ళతో, అది కూడా అమెరికా సపోర్ట్తోనే తయారు చేశారు. భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్కి అమెరికాకి చెడుతుంది అన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ అండ్ అమెరికా కలిసి ఈ న్యూక్లియర్ పవర్ని అమెరికా ద్వారా పాకిస్తాన్లో డెవలప్ చేయించుకుందన్నమాట. సరే, ఆ సమయంలో హార్ట్ఫుల్గా పవర్ఫుల్గా పనిచేసిన సైంటిస్ట్ గురించి మనం మాట్లాడాల్సిందే. అబ్దుల్ ఖాదీర్ ఖాన్, ఆయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఫర్ పాకిస్తాన్. ఇట్స్ ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. మరి అంత పెద్ద న్యూక్లియర్ పవర్ని పెట్టుకున్న పాకిస్తాన్ మరి ఎందుకు ఈ పిల్ల టపాసులతో ఆడుకుంటున్నట్టుగా పక్కన కూర్చోవడాన్ని ఎలా చూడాలి? సరే, మాది సున్నీ ముస్లింలు ఉన్న దేశం, మేము పెద్ద షియా ముస్లింలు పట్టించుకోము అని పాకిస్తాన్ అనుకుందాం. అలాగే పాకిస్తాన్ జాతి పిత, పాకిస్తాన్ ఫౌండర్ ఫాదర్ ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. ఆయన ఎవరు? షియా ముస్లిమే పాకిస్తాన్ని నిర్మించారు. పాకిస్తాన్ని భారతదేశంలో ఉన్న ముస్లింలందరితో ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తేనే ఈ రోజు వీళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తున్నారు. ఒక దేశంగా వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అంటే ఒక రకంగా మన నెత్తిని కూర్చొని పక్కన కూర్చొని ప్రతిరోజు మనల్ని ఇబ్బందులు పెట్టడానికి అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే పాకిస్తాన్ దేశానికి జాతిపితగా ఉన్న ఒక షియా ముస్లింగా చెందిన మహమ్మద్ అలీ జిన్నాకి కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా షియా ముస్లింలుగా ఉన్న ఖమేనీ, అలాగే ఇరాన్ మీద అంత దాడులు జరుగుతుంటే కనీసం మద్దతు ఇవ్వకుండా కూర్చుంది ఈరోజు పాకిస్తాన్. అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. సరే, సున్నీలకి మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాము అని పాకిస్తాన్ భావించిందే అనుకున్నాం. యుఏఈలో జరుగుతున్న దాడి, గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న దాడిలో ఈరోజు మరణిస్తున్న వారు కానీ నష్టపోతున్న ఆస్తులు కానీ ఎవరివి? సున్నీ ముస్లిమ్స్వేగా. మరి అక్కడైనా స్పందించవచ్చు కదా, మేము మీ వైపు ఉంటాము అన్న విషయాన్ని పాకిస్తాన్ అక్కడైనా చెప్పాలి కదా, అక్కడ కూడా చెప్పదు. అలాగే ఈ మధ్య కాలంలో అమెరికా ప్రెసిడెంట్ కనీసం పాకిస్తాన్ ప్రెసిడెంట్ని కూడా కలవలేదు. తెలుసా పాకిస్తాన్ విధానం ఎలా ఉంటుంది? ఏకంగా వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిఫ్ మునీర్ని కలిశారు. అంటే ఒక మీటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ దేశ అధినేతకి ఆ దేశ అధినేతకు ఉంటుంది. కానీ ఇక్కడేంటో వెరైటీగా ఫీల్డ్ మార్షల్తో ఉంటుంది. ఒక అగ్రరాజ్యం అధినేత అనుకున్న ట్రంప్ గారు వచ్చి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ గారిని కలిశారనమాట ఇక్కడ. సో ఇలాంటి విధానంతో ఉన్న పాకిస్తాన్ పట్ల ఇప్పటికైనా అర్థం అవ్వాలి. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ ఇంకొక చోటు ఉన్న ముస్లిమ్స్ కానీ అర్థం చేసుకోవాలి. భారతదేశం పరమత సహనాన్ని ఎలా పాటిస్తూ ఉంటుంది. అది ఈనాటిది కాదు, అది ఈ రోజు భారతదేశానికి నేర్పింది కాదు. నేను గతంలో చెప్పాను ఎర్ర జర్నలిజంలో, ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి ఎంతమంది మన దేశానికి ఆనాడే 1300-1400 సంవత్సరాల క్రితం ఎలా వచ్చారు. అలాగే మొత్తం 2000 సంవత్సరాల క్రితం యూదులు ఎలా వచ్చారు మన దగ్గరికి. దాదాపుగా 1000 సంవత్సరాల పైగానే యూదులు ఇక్కడ ఎలా ఉండెళ్ళారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చిన యూదులు, జూయిష్లు ఎలా ఉన్నారు. అలాగే పొలిటికల్ అసైలం ఇవ్వడం కానీ, ఆదుకోవడం కానీ, దలైలామా వంటి వాళ్ళని మనం ఎలా ఆదుకున్నాం. బంగ్లాదేశ్ ప్రధానిని చంపుతుంటే నిట్ట నిలువున మనం ఎలా కాపాడుకున్నాం. ఇలా పరమత సహనాన్ని ఈనాడు భారత్కి నేర్పాల్సిన అవసరం లేదు, ఆనాడు నేర్పించాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ భరత మాత. ఏదైనా సరే డైరెక్ట్గానే, ఏ దేశంతో అయినా సరే డైరెక్ట్గానే మాట్లాడుతూ ఈరోజు మోదీ అటు రష్యా అండ్ ఉక్రెయిన్ విషయంలో కానీ, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అండ్ అమెరికా విషయంలో కానీ స్ట్రైట్గా మాట్లాడుతూ తన విధానాన్ని నిక్కచ్చిగా చెబుతూ, అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే రష్యాతో తన బంధాన్ని ఎక్కడ బ్రేక్ కానివ్వకుండా మిగతా ప్రతి దేశంతో కూడా ఒక మంచి అత్యున్నతమైన బంధాన్ని కొనసాగిస్తూ వెళుతుంది భారత్ ఇంకాస్త ముందుకు వెళుతోంది. భారత్ ఇంకాస్త దృఢంగా మారుతోంది. ఈ యుద్ధం తరువాత భారత్ ప్లేస్ ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి స్థానంలోకి వచ్చే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, జమ్మూ కాశ్మీర్ విముక్తి కల్పించేది మేమే అని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ లాంటి దేశం ప్రస్తుతానికి ఆటలో అరటి పండే అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ.